1 కేజీ చికెన్ బిర్యానీకి హాఫ్ కేజీ ఆనియన్స్, హాఫ్ కేజీ టమాటోస్ అయితే వేచి బాగా మరిగించుకుంటున్నా. దాంట్లో 2 లవంగాలు, 2 ఇలాచి. ఫర్ యువర్ రెఫరెన్స్, ఇట్ ఈస్ టైమ్ టు టేస్ట్ ది ప్రోడక్ట్ బిఫోర్ మిక్సింగ్ ఎనీ రైస్. ఎవడో ఎక్కడికో ఫ్లైట్లో పోవాలనుకోవడం, ఏదో పనుల మీద ఫ్లైట్ ఇమీడియట్గా కూలిపోవడం, సంబంధమే లేని హోటల్లో తింటున్న స్టూడెంట్స్ పైన అది పడడం, వాళ్ళు చనిపోవడం. సో ఇంత అన్ప్రెడిక్టబుల్ లైఫ్లో, ఈ గజిబిజి జీవితాల్లో అప్పుడప్పుడు మనకు కాస్త మైండ్ రిలీఫ్ కావాలన్నమాట. లేకపోతే సంకనాగిపోతాం. అరే, అందరికీ గుడ్ మార్నింగ్ రా. ఇంట్లో వాళ్ళకి బిర్యానీ చేసి పెట్టి చాలా రోజులైందిరా. ఈ మధ్యకాలంలో వంటకి మనశ్శాంతికి చాలా దూరం అయిపోయా. కేజీ చికెన్ తెచ్చి అంబూర్ బిర్యానీ స్టైల్లో ఓ బిర్యానీ చేసి పెట్టేద్దాం. అప్పుడప్పుడు మనం మన బాధల నుంచి, స్ట్రెస్ నుంచి, టెన్షన్ నుంచి బయటకు రావాలనుకో, ఫ్యామిలీతో గడపడం, వంట చేయడం ఇలాంటివి కూడా చేయాలి రోయ్. అంటే మనం రోజు చేసే పని నుంచి జస్ట్ కొంచెం డివేట్ అవ్వాలన్నమాట. ఈరోజు సండే, బయటకు ఎక్కడ వెళ్ళట్లేదు. ఇవాళ ఈ సమయాన్ని ఇలా ఫ్యామిలీతో పాటు హ్యాపీ గడిపేయాలనుకుంటున్నా. ఏం చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. బాగొచ్చిందా ఓకే, బాగలేకపోయినా ఓకే, తినేద్దాం. ఉడికితే చాలు మనకు. అలా మార్కెట్కి వెళ్ళి 2 వెజిటేబుల్స్, కేజీ చికెన్ తెచ్చా. చికెన్ ప్రైస్ 220 రా బాబు. అలాగే హ్యాడ్సన్ కార్డు కూడా ఒక ప్యాకెట్ తెచ్చేసా. దిస్ ఈజ్ 1 కేజీ చికెన్. ఇప్పుడే తెచ్చా విత్ స్కిన్తో పాటు, ఎందుకంటే స్కిన్ నాకు కొంచెం బాగా ఇష్టం. ఓకే, దీన్ని బాగా కడిగేసుకున్నాం. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తెచ్చా. 2 లెగ్ పీసులు, మిగతా అన్ని చాలా పెద్ద పెద్ద ముక్కలు. బాగా కడుక్కుని కాస్త పసుపు, ఉప్పు వేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కలిపేసి. ఇప్పుడు ఆనియన్ తోలు చేసి బాగా కడిగేసుకుందాం. తర్వాత దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుందాం. సో టమాటాలు, ఆనియన్ అలా కట్ చేసుకున్నాం. కాసేపు ఈ మాసిపోయిన గడ్డాన్ని సేవింగ్ చేసుకుని, అలా తలస్నానం కూడా చేసుకుని మళ్ళీ వచ్చి వంట పని మొదలు పెడదాం. మనకి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. సో మనకు 1 o'clock వరకు టైం ఉంది. సో నో ప్రాబ్లం, రిలాక్స్డ్గా చేద్దాం. డేని కొంచెం స్లోగా ఆరంభిస్తాం, స్లోగా పనులు చేసుకుందాం. కొంచెం ఈరోజు లేజీగా ఉందాం. అప్పుడప్పుడు లేజీగా ఉండాలి, ఎప్పుడు బిజీ గడకూడదు అనమాట. హే, వెల్కమ్ బ్యాక్. మొత్తం మీద మనం మాసిపోయిన గడ్డాన్ని తీసేసాం అనమాట. ఇప్పుడే స్నానాలు అంతా అయిపోయినాయి. సో ఇక మనం వెళ్ళేసి బిర్యానీ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోదాం. టమాటా, ఆనియన్స్ కావాల్సినంత ఆల్రెడీ కోసి పెట్టేసుకుందాం. అంబూర్ బిర్యానీలో మసాలాలు ఎక్కువ ఉండవు కాబట్టి 2 లవంగాలు, 2 ఇలాచీ చాలు. కష్టం రా, కష్టం. బరువు బాధ్యతలు మోయడం కన్నా వంట చేయడం అనేది చాలా కష్టం అనమాట. చెమట కారందే సుఖం, చెమట కారందే వంట కూడా అవదరా. మామూలుగా మనం వంట చేయడం చాలా ఈజీ ఆడవాళ్ళకి అనుకుంటాం, కానీ ఎండలో కష్టపడే వాటితో సమానం అంట వంట చేయడం అంటే. ఎందుకంటే ఈ పొగల మధ్య, సైగల మధ్య వాళ్ళు చేయాలి కదా. సో రెస్పెక్ట్ లేడీస్ రా, నాలాగా. ఆనియన్స్ కాస్త వేగాయి కదా. సో దాని తర్వాత టమాటోస్ కూడా వేసి కాస్త మ్యారినేట్ చేసుకున్నాం. అంటే ఇది బాగా ఇదైపోవాలన్నమాట, బాగా మెల్ట్ అయిపోవాలి ఈ 2 కలిసి. మనకు అంబూర్ బిర్యానీ తిన్నామనుకో, మనకు టమాటోలో ఆనియన్ టేస్ట్ బాగా తెలుస్తుంది. మన మసాలా టేస్ట్లు అసలు ఉండవు, చాలా బాగుంటుంది సాఫ్ట్గా. మరి ఎసిడిటీ ఇలాంటి ఇష్యూలు ఉండేటోళ్ళకైతే అంబూర్ బిర్యానీ ఇస్ ది బెస్ట్ బిర్యానీ. అందుకే ఇవాళ ట్రై చేస్తున్నా. కాసేపు ఇలా మూత పెట్టేస్తాం. అది బాగా లోపల ఆవిరికి ఉడకాలన్నమాట, బాగా మెల్ట్ అయిపోవాలని చెప్పాను కదా.
అందుకే ఈ సమయంలో మనం కాస్త రిలాక్స్ అవుదాం, 2-3 మంచి మాటలు చెప్పుకుందాం. అరే చెమట్లు చూడండి రా, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు. మామూలుగా ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తే లైఫ్ ఇంత అన్ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది అనమాట. సపోజ్ ఉదాహరణకి ఎవడో ఎక్కడికో ఫ్లైట్లో పోవాలనుకోవడం, ఏదో పనుల మీద ఫ్లైట్ ఇమీడియట్గా కూలిపోవడం, సంబంధమే లేని హోటల్లో తింటున్న స్టూడెంట్స్ పైన అది పడడం, వాళ్ళు చనిపోవడం, ఎక్కడో ఫ్యామిలీతో పాటు చాలామంది టూర్ పోవడం, అక్కడ టెర్రరిస్టులు చంపేయడం, ఏదో ఫ్యామిలీతో పాటు ఒకళ్ళు 2 పిల్లలు వైఫ్ని తీసుకెళ్ళి హోటల్కి వెళ్తే వాళ్ళ నాన్న బయట ఫోన్ మాట్లాడుతుంటే పిల్లోడు పరిగెత్తుకుంటా వచ్చి ముందర పార్క్ చేస్తున్న కారు కింద పడిపోవడం, చనిపోవడం, ఇవంతా చూస్తే లైఫ్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్. మనం ఏదన్నా కొన్నప్పుడు, సపోజ్ ఒక ప్యాంటు కొన్నప్పుడు కానీ దాని క్వాలిటీ చెక్ చేసుకుంటాం, ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాని అస్యూరెన్స్, గ్యారంటీ, వారంటీల గురించి ఆలోచిస్తాం. లైఫ్లో ఆల్మోస్ట్ జరిగే ప్రతి ఒక్క విషయానికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, కొన్ని వాటి లైఫ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఆ వస్తువులకి క్వాలిటీనో క్వాంటిటీనో దానికి ఇచ్చే గ్యారంటీలు కానీ వారంటీలు కానీ అప్లికబుల్ అవుతాయి. ఎక్సెప్ట్ హ్యూమన్ లైఫ్కి మాత్రం లేదు అది. సో ఇంత అన్ప్రెడిక్టబుల్ లైఫ్లో, ఈ గజిబిజి జీవితాల్లో, టెన్షన్లతో కూడుకున్న జాబుల్లో అప్పుడప్పుడు మనకు కాస్త మైండ్ రిలీఫ్ కావాలన్నమాట. లేకపోతే సంకనాగిపోతాం. సరదాగా మీకంటూ ఓ టైం కేటాయించుకోండి, ఫ్యామిలీతో గడపండి, ఫ్యామిలీతో బయట వెళ్ళండి, 1 డే అంతా అలానే బయట ఉండండి, ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూడండి. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి నాలాగా నచ్చిన వంట కూడా చేసి పెట్టచ్చు. ఇది కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. చిన్న ఆనందం. మన డైలీ రొటీన్స్ నుంచి, జాబ్ టెన్షన్స్ నుంచి, ఆ దరిద్రాల నుంచి కొంచెం బయట వచ్చి నీ మైండ్ని రిలీఫ్ చేయడానికి ఉన్న చిన్న చిన్న ఆనందాలే ఇవి. ఇది గొప్ప ఆనందాలన్నా కానీ చిన్న ఆనందాలే. జీవితంలో గొప్ప ఆనందాలు ఏవి ఉండవు, ఆనందాలన్నీ చిన్నవే, అదే చాలా గొప్ప అన్నమాట. ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఒక ఆయన చనిపోయి ఉంటాడు, ఆయన్ని అందరూ ఒక వెహికల్లో తీసుకెళ్ళిపోతుంటారనమాట. వెనకాల 4-5 బెంజ్ కార్లు, 4-5 ఆడి కార్లు పోతుంటాయి. ఆ కార్లన్నీ ఆయనదే. ఆయన ఎంజాయ్ చేయట్లేదు, ఆయన చనిపోయాడు, ఆయన వెనక డ్రైవర్లో పాడు తీసుకెళ్తుంటారనమాట. సో చెప్పొచ్చేది ఏంటంటే, యూ కెన్ ఎర్న్ మనీ బట్ నాట్ హ్యాపీనెస్, నాట్ ది పీపుల్. సో అప్పుడప్పుడు ఉన్న జీవితాన్ని కొద్దిలో కూడా ఆనందించడం నేర్చుకోండి. యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్, బట్ మీరు ఏమీ చేయలేరని కాదు, అలాగని మీరు అన్నీ చేసేస్తారని కాదు. మనకున్న దాంట్లో, మన చేతనైన దాంట్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో నేచర్కి మనకి ఏమి ఇవ్వాలో తెలుసు, మన నుంచి ఏం తీసుకోవాలో తెలుసు. ఇవ్వాల్సింది ఇస్తుంది, తీసుకోవాల్సింది తీసుకుంటుంది. దానికి వదిలేస్తాం, మన పని మనం చేసుకుందాం. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏమంటే, బీ హ్యాపీ, ట్రై టు బీ హ్యాపీ. స్ట్రగుల్స్ వస్తాయి, పోతాయి, అనారోగ్యాలు వస్తాయి, పోతాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ పోతాయి. దాన్ని స్టాప్ చేయలేము. ఏం వీ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్ అండ్ నెక్స్ట్ మూమెంట్. సో అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? చిల్లవాలి మామ, అంతే. అరే మీతో మాట్లాడుతూ ఉప్పేయడం మర్చిపోయాను రా. ఇలానే ఉంటుంది మన పంచాయతీలో. చేస్తే ఒకటి వంట చేయాలి, లేకపోతే వీడియో చేసుకోవాలి, 2 చేస్తున్నాం అనుకో, ఇలానే ఉంటుంది. అంటే మర్చిపోయానంటే ఒకటి గుర్తొచ్చిందనమాట. మరుపు అనేది మానవ సహజం. కష్టాలని మర్చిపోకపోతే సుఖంగా ఉండలేం. ఇది గార్లిక్, జింజర్ అండ్ పచ్చిమిర్చి అనమాట. దాని యొక్క మిక్స్ ఇది. దీన్ని వేసేసుకుందాం. యాక్చువల్గా ఈ అంబూర్ బిర్యానీలో మనము కారం సపరేట్గా వేయమన్నమాట. కారం వేస్తే దాని యొక్క యాక్చువల్లీ అంబూర్ బిర్యానీ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోద్ది. కాబట్టి యాక్చువల్గా రెడ్ చిల్లీ వేసుకోవాలి, బట్ అన్ఫార్చునేట్లీ రెడ్ చిల్లీ దొరకలేదు. అరే ఓ మంచి పాట పాడాలనిపిస్తాను, కానీ నాకు రాదు. ఆనియన్స్ బాగా వేసుకున్నాం. దాంతోపాటు 2 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసాం. దాని తర్వాత కావాల్సినన్ని టమాటా స్లైసెస్ వేసాం. దాన్ని కూడా కలిపి బాగా మ్యారినేట్ చేసేసుకున్నాం అనమాట. ఆనియన్స్, టమాటాస్ బాగా మరిగాక కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తాం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. డిఫరెంట్ టేస్ట్ని అయితే ఇది ఇస్తుంది. 1 kg చికెన్ బిర్యానీకి 1/2 kg ఆనియన్స్, 1/2 kg టమాటాస్ అయితే వేచి బాగా మరిగించుకుంటున్నా. దాంట్లో 2 లవంగాలు, 2 ఇలాచీ. ఫర్ యువర్ రెఫరెన్స్ చెప్పడం మర్చిపోయా, గార్లిక్, జింజర్ అలాగే గ్రీన్ చిల్లీస్ కావాల్సినన్ని గ్రైండ్ చేసి దీంట్లో వేసేసా.
అది అలా మ్యారినేట్ అయ్యే లోపు మనం పెరుగు నిమ్మకాయ తీసుకున్నాం. పెరుగు కూడా కాస్త తీసుకోవాలన్నమాట. సో ఇవాళ అయితే హ్యాట్సన్ పెరుగు తెచ్చాను. ఇలా అనమాట. దీంట్లో నిమ్మకాయ తీసుకుని హాఫ్ నిమ్మకాయ కలిపేసేస్తాం దాంట్లో. వీటిలో ఒక 250 ml కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. ఇవంతా కలిపి బాగా మరిగిస్తే అలా వస్తుందన్నమాట ఫైనల్ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఉప్పు పసుపు పొడి కలిపిన ఈ చికెన్ పీసెస్ని అయితే దాంట్లో వేసేద్దాం. అన్నిటినీ బాగా ఇలా మిక్స్ చేసి మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం. ఇప్పటి వరకు నేనైతే వాటర్ ఎక్కడా యూజ్ చేయలేదురా. అంతా కాసేపు ఉడికిన తర్వాత కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. It is time to taste the product before mixing any rice. ఉప్పు కారం బాగా సరిపోయిందిరా, కరెక్ట్గా వేసినట్టున్నా. ఇప్పుడు దీంట్లో రైస్ వేసి కలిపేయండి. రైస్ని దీంట్లో కలిపే ముందు బాగా వేడి చేసిన నీళ్ళల్లో 2 minutes అయితే బాయిల్ చేశా, జస్ట్ 2 minutes. అరే రైస్ ఉడికేలోపు ఓ కమెంట్ పెట్టండి రా. నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రా, పుణ్యం ఉంటుంది మీకు. రైస్ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. మసాలాలు ముక్కలు రైసు అన్నీ బాగా కలిసిపోవాలి. ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువ వేసామనిపిస్తే తీసేయండి, ఏం పర్లేదు. ఇఫ్ యూ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ ప్రోడక్ట్ ప్లీజ్ క్లోజ్ ది విజిల్. వీ విల్ వ్యాలిడేట్ ది ప్రోడక్ట్ ఆఫ్టర్ ఏ విజిల్. విజిల్ వచ్చింది రోయ్. ఒక్క విజిల్ రాగానే ఆపేయండి. ఇది కుక్కర్లో పెడితే మాత్రమే. మీరు వేరే పాత్రలు ఏమైనా యూజ్ చేస్తే జస్ట్ 15 minutes సిమ్లో పెట్టి ఉడికించండి చాలు. దిస్ ఈజ్ హౌ అవర్ బిర్యానీ లుక్స్. అరే చాలా అందంగా తయారైందిరా. కొంచెం ముక్కల్ని రైస్ని అలా మిక్స్ చేసి టేస్ట్ చూద్దాం. పోలే అదిరిపోలే దాని అపీరెన్స్. అలా ఉంటుంది మన చేయబడితే, మామూలుగా ఉండదు. మరి ఇది చూడ్డానికి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ రా. నా కష్టం పైన మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుందిరా. దిస్ ఈజ్ టైమ్ టు టేస్ట్ అవర్ ప్రోడక్ట్. ఓం నమ శివాయ. అబ్బబ్బబ్బబ్బబ్బా, అలా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుందిరా. డిఫరెంట్ టేస్ట్, ఆల్మోస్ట్ అంబూర్ బిర్యానీ స్టైల్లో వచ్చేసింది. ఇంకొక ముక్క చూద్దాం, ముక్క ఎలా ఉందో చూద్దాం. హరి మీరు కూడా కొంచెం తినండి నాతో పాటు. వావ్, ముక్క అయితే ఇడ్లీ లెక్కుందిరా. చాలా సాఫ్ట్, చాలా టేస్టీ. ఆ మసాలా ఫ్లేవర్ కూడా చాలా స్మూత్గా ఎక్సలెంట్గా ఉందిరా. ఐ థింక్ యు ఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ ఇట్ రా. అరే ఎప్పుడు గొడ్డులా కష్టపడడం కాదురా, అప్పుడప్పుడు ఇలా టేస్టీ ఫుడ్ కూడా టేస్ట్ చూడండి. ఉంటా మిత్రమా, ఆకలిగా ఉంది, తొందరగా తినేయాలి. మాట్లాడదాం, చాలా విషయాలు మాట్లాడదాం ఇంకొక వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్, మరి ఉంటా.